హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ కోడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను. ఇది స్వయంగా నేనే రాసిన కథ. కథ పేరు వచ్చేసరికి నమ్మకం ఇచ్చిన విజయం. ప్రాచీన కాలంలో ఓ చిన్న గ్రామంలో బాలుడు హరి నివసించేవాడు. అతను చాలా బుద్ధివంతుడు, కానీ కొంచెం తక్కువ ఆత్మవిశ్వాసం కలవాడు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే భయపడి వదిలేసేవాడు. ఒక బాలుడు ఉండేవాడు, తన పేరు హరి అన్నమాట. అయితే తను చాలా మంచివాడు, అంటే చాలా బుద్ధివంతుడు. అలాగే ఏంటంటే తన మీద నమ్మకం అనేది చాలా తక్కువ అన్నమాట. సో ఏ పని మొదలు పెట్టినా కూడా ఇప్పుడు మన మీద నమ్మకం ఉంటేనే కదా మనం ఏ పనైనా పూర్తి చేయగలం. భయపడి వదిలేసేవాడు. హరి తండ్రి అతనితో ఎన్నిసార్లు నమ్మకం కోసం, పట్టుదల కోసం నేర్పించే ప్రయత్నం చేసినా హరికి మాత్రం ధైర్యం రాలేదు. ఒకరోజు ఊరిలోని పెద్దలందరూ కలిసి శివాలయంలో ఒక పూజ ఏర్పాటు చేశారు. ఆ పూజ ఏర్పాటు చేసిన తర్వాత అందరూ స్వామివారికి పూజలు చేశారు. తర్వాత ప్రసాదాలు కూడా తీసుకున్నారు. అయితే ఆ పూజ అయిన తర్వాత ఆ సమయంలోని ఓ మహాత్ముడు అక్కడికి వచ్చారు. అతను హరిని గమనించారు. గమనించి ఏమన్నారంటే, బాలిక, నీ మనసులో ఎప్పుడూ అనుమానం ఉంది, నీకు ధైర్యం నింపాలంటే ఓ పని చేయాలి అని అన్నారనమాట. అంటే ఎక్కడి నుంచో వచ్చిన మహాత్ముడు తన హరి కోసం చెప్తే హరి ఆశ్చర్యపోయి ఏమిటది గురువార్య అని అడిగారు. అంతే కదా, తెలియని వ్యక్తులు వచ్చి నీ కోసం నువ్వు ఇలా ఉన్నావు, దాన్ని ఇంకొంచెం మంచిగా అవ్వాలంటే ఇలా చెయ్యి అని చెప్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు కదా. సిమిలర్ గానే హరి కూడా ఆశ్చర్యపోయి ఏం చేస్తే నాలో ఉన్న లోపాన్ని నేను సరి చేసుకోగలను అని చెప్పి గురువర్యని అడిగారు. అడిగిన తర్వాత మహాత్ముడు ఒక చిరునవ్వు నవ్వారు. నవ్వి, అక్కడ అరణ్యంలో ఒక పాత శివలింగం ఉంది. అది ఎంతో మహిమ కలది, కానీ చాలా సంవత్సరాలుగా ఎవరూ పూజించలేదట. నీవు నిత్యం అక్కడికి వెళ్ళి పూజ చేస్తే నీకు ప్రపంచంలో నీ గొప్ప వరం లభిస్తుంది అని చెప్పారు. అయితే తన మీద తనకే నమ్మకం లేదు, చాలా భయస్థుడు. అడవిలో ఉన్న శివలింగానికి ఎలా పూజ చేయగలడు? కానీ హరి ఏం చెప్పాడో చూద్దాం. చూడండి, హరికి మొదట్లో సందేహం వచ్చింది, కానీ పూజ చేయాలనుకున్నాడు. ప్రతిరోజు చాలా ఆటంకాలు వచ్చేవి. అంటే ఒకరోజు సింహం లేదా పులి ఎదురుపడడం, లేదా పాములు ఎదురుపడడం, లేదా దొంగలు అడ్డుకోవడం, లేదా ఏమైనా ఇంకా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కదా, అవన్నీ ఎదురయ్యేవి. కానీ హరి ధైర్యంగా వెళ్ళి పూజ చేసేవారు. కొందరు అతన్ని చూసి నవ్వుకున్నారు. అంతే కదా, ఎవరో తెలియని వాళ్ళు వచ్చి చెప్పారట వీడు చేస్తున్నాడు అని చెప్పి మనల్ని సమాజం అలానే అంటుంది. తర్వాత కొందరేమో నువ్వు వృధాగా శ్రమ పడుతున్నావు అని అన్నారు. కానీ హరి మాత్రం అవేవి పట్టించుకోలేదు, నమ్మకంతో కొనసాగించాడు. కొన్ని నెలల తర్వాత ఒకరోజు హరికి స్వామివారు దర్శనమిచ్చారు. శివుడు అతనితో, బాలక, నీవు ధైర్యంతో నన్ను పూజించావు, నీకు అన్నీ సాధించగల నమ్మకం కలిగింది. అంతే కదా, ఎవరో మహాత్ముడు వచ్చి నువ్వు ఈ పని చెయ్యి, నీకు మంచి వరం వస్తుంది అని అంటే తను ఎంతో ధైర్యంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పనిచేశాడంటే తన మీద తనకి నమ్మకం ఉంది కాబట్టి అక్కడి నుంచి అడవిలోకి వచ్చి శివలింగాన్ని పూజించాడు. సో తన మీద తనకి నమ్మకం వచ్చింది, ధైర్యం కూడా వచ్చింది. కాబట్టి ఇంకేమైనా కోరుకో అని చెప్పి శివుడు అన్నారు. అన్న తర్వాత హరి ఆనందంతో ఏమన్నాడో చూడండి. ప్రభు, నాకు మరేదేమైనా వరం వద్దు, కానీ నేను ఏ పని మొదలు పెడితే ఆ పని భయపడకుండా పూర్తి చేయాలి, ఆ వరం మాత్రం ఇవ్వండి అని అడిగాడు. తనలో ఉన్న లోపాన్ని మాత్రం ఎప్పటికీ లోపంగా ఉండకూడదు అని మాత్రమే కోరుకున్నాడు. అంతకు మించి నాకు అది కావాలి, ఇది కావాలి, లేదా నాకు బంగ్లా కావాలి, కారు కావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు, అవేమీ అడగలేదు. తనలో ఉన్న లోపాన్ని ఇంకొకసారి లోపం అని చెప్పుకోలేకుండా అడిగారు. అది మంచి వాళ్ళకు ఉండే లక్షణం. శివుడు చిరునవ్వుతో, నీ నమ్మకం, నీ పట్టుదల నీకే శక్తి అయింది, ఇక నుండి నువ్వు ఏదైనా పని చేస్తే నీవు విజయం సాధిస్తావు అని ఆశీర్వదించి మాయమైపోయారు. ఆ తరువాత హరి జీవితంలో అసలు భయం లేదు. ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసేవాడు. ఎంతో గొప్ప వ్యక్తిగా ఎదిగాడనమాట. సో ఈ కథలో వచ్చిన నీతి ఏంటో చెప్పనా? ధైర్యం, నమ్మకం, పట్టుదల, ఈ మూడు ఉంటే ఎలాంటి అడ్డంకులైనా మనం దాటేయచ్చు. దేవుడు మన కోసం చేసేదేం లేదు, మన ప్రయత్నమే దేవుని ఆశీస్సుల్ని మనకిస్తుందనమాట. తను భయంతో ఆగిపోతే అక్కడే ఆగిపోయేవాడు. కానీ తను ఇక్కడికి రావడం వల్ల తన మీద తనకే నమ్మకం కలిగింది. అది ప్రత్యక్షంగా దేవుడు ఇచ్చిన వరం అనేది కూడా అనుకోక్కర్లేదు మనకి. తన మీద తనకి ఒక్కసారి నమ్మకం వచ్చింది కాబట్టి తను వెళ్ళాడు. సో ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ ధైర్యం, నమ్మకం, పట్టుదల, ఈ మూడు ఉంటే దేనినైనా దాటొచ్చు. అలాగే
దేవుడు చేసేది ఏం లేదు, మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ.